గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ओम सुमुखादर महावोम एकदंतादर महावोम कपिलादर महावोम गतकर्णकादर महावोम लंबोदरादर महावोम विगतादर महावोम विघ्नराजादर महावोम धूमकेतवेन महावोम गणाध्यक्षादर महावोम बालचंद्रादर महावोम शूर्पकर्णादर महावोम हेरंबादर महावोम स्कंदपूर्वदादर महावोम महागणपतये नमः। ईशान पितृरूपेण महादेवो महेश्वरः प्रियतान् भगवान् मंत्र मध्ये क्रिया मध्ये यत्किं क्रियते कर्म कर्म समनं कुरु विष्णुर्विष्णुर्विष्णुर्विष्णुः। नमो ब्रह्मण्य देवाय गोब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय श्री गोविंदाय नमो नमः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। అమ్మా అయ్యో కుయ్యా మొర్రా కుయ్యా మొర్రా. ఒక్క రాత్రి సానిదాని కొంపకెళ్ళి అన్ని వేలు తగలేసి వస్తారా? సిగ్గులేదు? ఎందుకే సిగ్గు? ఎందుకు సిగ్గు? నేనేమన్నా మన సొంత డబ్బులు తగలేసానా? నువ్వు మీ అన్నయ్య దగ్గర కొట్టేశావు, నేను నీ దగ్గర కొట్టేశాను. సిగ్గు అంట సిగ్గు. చూడండి, మా వాడికి తండ్రి చేసిన అప్పులు కొడుకు తీర్చాలని తెలుసు. తీర్చకపోతే మీరు కోర్టుకి వెడతారని తెలుసు. ఆ తర్వాత ఇల్లు వేలం వేస్తారని తెలుసు. ఆ తర్వాత ఇంటిల్లపాది హలో లక్ష్మణ అంటూ రోడ్ల వెంబడి పడతారని తెలుసు. కానీ ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు చెప్పండి? పోని మీ వాడికో గొప్పింటి అమ్మాయితో స్నేహం ఉంది కదా, ఆ అమ్మాయి దగ్గర డబ్బు తీసుకుని మా బాకీలు తీర్చచ్చు కదా అని మీరు సలహా ఇవ్వచ్చు. కానీ మా వాడు పరువు మర్యాద మానవ అభిమానం అన్ని మంట కలిసిపోయినా సరే ఇతరుల దగ్గర మాత్రం చెయ్యి చాపడం వాడి పాలసీ. అది మావయ్య ఆవేశపడకు, ఆయాసం వస్తుంది. వచ్చినా సరేరా, నేను నీ మావయ్యని మంచివాడిని కనుక నీ ఫ్యామిలీ పొజిషన్ ఏమిటో వీళ్ళకి దాపరికం లేకుండా చెప్పి దయదల్చండి మహాప్రభు అని ఈ గాడిదల్ని ప్రాధేయపడుతున్నాను. అదే ఈ పెద్ద మనుషుల్ని ప్రాధేయపడుతున్నాను. మా గురించి నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకుని అవసరం లేదు. మా నాన్నగారు చేసిన అప్పులన్నీ వడ్డీతో సహా 15 రోజులు తీరుస్తాను. తీర్చలేని పక్షంలో నన్ను నడివీధిలో నిలబెట్టమను. అందుకు నేను సిద్ధమే. అంతకంటే ఇంకా ఏం కావాలి భయ్యా? ఇన్ని నాళ్ళు ఆగిన వాళ్ళం ఇంకా 15 రోజులు ఆగలేమా? 15 రోజుల తర్వాతే వస్తాం. లేవండి భయ్యా, పోదాం. మీరా ఎంతసేపు వచ్చి? నువ్వు ఆవేశంగా 15 రోజుల్లో అప్పు తీర్చేస్తాను అంటున్నప్పుడు రాజు, నీ ఆవేశం చూస్తుంటే అమ్మాయికే కాదోయ్, నాకు కూడా ఉత్తేజం కలుగుతోంది. ఒక చిన్న విషయం, నీ చెప్పులో రాయి పడిందనుకో, దాన్ని బయట పారేసే వరకు నీ నడక సరిగ్గా సాగదు. చూస్తుంటే మీ ఇంట్లో మీ మావయ్య నీ చెప్పులో రాయిలా కనిపిస్తున్నాడు. ఏం చేస్తావో మరి? ఆ దెబ్బతో దిమ్మ తిరిగిపోయి బొమ్మ చేతికొచ్చేయాల. సరే సరే, కుర్రాడివైనా నీకు అన్నీ తెలుసనే అనుకుంటాను. అమ్మాయిని దించి వెళ్దామని వచ్చాను. వస్తాను అమ్మాయి, వస్తాను వస్తాను. మా నాన్నగారి మాటలు వింటుంటే ఆయన భుజంగరావు గారేనా అని అనుమానం కలుగుతోంది కదా. నేను ఆ ఇంటికి వెళ్లిన రోజు నుంచి గమనిస్తున్నాను. ఆయన మా నాన్న కాదు, నాన్నగారి పోలికలున్న మరో మనిషి. అతన్ని పోలీసులకు పట్టించొచ్చు. అంతకన్నా ముందు మా నాన్నను వాళ్ళెక్కడ చేర్చారో అది తెలుసుకోవాలి. అందుకని మేము నాటకం వేస్తున్నాం, మీరు తప్పకుండా రావాలి. నాటకమా? మీరెందుకు వచ్చారు? ఎవరు రమ్మన్నారు? నా జ్ఞాపక శక్తినే పరీక్ష చేస్తున్నారా? అసలు మీ గుండెకి ఆపరేషన్ చేయాల్సింది ఈ వేళేనని ముహూర్తం పెట్టిన పంతుల్ని నేనే కదా, డాక్టర్ని నేనే కదా. తప్పదు, రావాలి. కమాన్. తప్పదా? తప్పదు. వాడి ఆస్తి ఐశ్వర్యం గురించి తెలుసుకున్నాం గాని వాడి జబ్బుల గురించి తెలుసుకోలేదు. పంప మునిగిందిరా దేవుడా.
నిన్ను బంధించడం వల్ల నీ ఫ్యామిలీకి, నీ ఆఫీస్కి నా సొంత సొమ్ము మదుపు పెట్టి, ఇదిగో చూడు, ప్లాట్ఫామ్ మీద అడుక్కునే వాళ్ళ అయిపోయాను. పోనీ ఓ పని చేస్తావేటి, చూడు, ఇదిగో ఈ ప్యాలెస్, ఈ డెన్ ఓ 10,000 కొనేసుకో. నా చెల్లెలు పెళ్లి చేసుకుంటా. నేను కొన్ను. ఒప్పుకోవయ్యా బాబు. నేను కొనను. ఓరు రే, ఆయన కట్టుకుని కలిసారా? ఉన్నాడు చెట్టంత మనిషిని నీ బాబుని బతిమాలుకుని, పెట్టంత మనిషిని నిన్ను బతిమాలుకుని, ఓరని యవ్వ, నా బతికి ఎలాగైపోయిందిరా. నేను మోయటం ఎందుకురా? అమ్మ కొంట నా కొడుక, నన్నే కలిసేస్తావరా? గురువా, గురువా, నువ్వు వచ్చేసేవేట్రా? హాయ్ బాబాయ్, ఆఫీసర్ గారికి గుండె జబ్బు ఉందంటే మనకు తెలదు. నీ గుండె జబ్బు ఉంది, ఇవాళ నీకు ఆపరేషన్ చేయాలా, వస్తావా సత్తావా అని కూర్చున్నాడు డాక్టర్. హలో, ఏళ్ళు చూపెట్టేసి పరిగెత్తుకొచ్చేసాను. ఏదో వత్తొత్తు కొడక, నువ్వేదో లక్షలు తెస్తావని నా సొమ్మంతా నీకు మదుపు పెడితే అక్కడి నుంచి పారిపోయి వస్తావా? వచ్చింది చాలక ఘనకార్యం చేసినట్టు కులుకుతున్నావా? నీ ఒరేయ్, మా గురు, ఎందుకు వచ్చిన ఫైటింగులు గురు? మనకి ఈ దోపిడీలు దొంగతనాలు మనకి అచ్చిరావు గానీ, అలో, ఆ మనిషి గుండె జబ్బంట, పాపం కట్లెప్పు తీసేతో ప్రాణాన్ని కాపాడిన పుణ్యమైన దక్కుద్రా. తీసేద్దాం. మరి నా చెల్లెలు పెళ్ళి చేసేద్దాం. అయ్యా, తమరు మమ్మల్ని అర్జెంటుగా క్షమించేసి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి గుండె ఆపరేషన్ చేయించుకోకపోతే ప్రాణాలు పోతాయి. నాకే జబ్బు లేదయ్యా, ఐఎమ్ ఆల్ రైట్. బాబు, మీ డబ్బు అప్పన్నంగా కాజేద్దామని మిమ్మల్ని బంధించాం గాని మీ ప్రాణాలు తీయడానికి మేము కషాయోళం కాదు బాబు. మాకు పిల్ల పాప ఉన్నారు. వృత్తిరీత్యా మీరెవరైనప్పటికీ మీలో గొప్ప మానవత్వాన్ని చూస్తున్నాను. ఆ వేళ నా కంఠం మీద కత్తి పెట్టి బెదిరించిన విప్లవకారుడు నువ్వే కదూ? ఆనాడు మీరు నాకు అన్యాయం చేస్తుంటే నా సహనం చచ్చిపోయి మిమ్మల్ని ఎదిరించాను. ఈవేళ మీరెక్కడో బంధింపబడి ఉంటారని అనుమానం కలిగాక మిమ్మల్ని రక్షించాలని వచ్చాను. నా డబ్బు కోసం వాళ్ళు నన్ను బంధించిన, నిజానికి నష్టపోయింది వాళ్ళు, నన్నేం బాధ పెట్టలేదు. అన్నట్టు నువ్వు సింపుల్ గా చెప్పాలంటే ఆయన మరెవరో కాదండి, మన అల్లుడు గారే. అల్లుడు గారా? అరే, మీ నాన్నగారు పోయాక నువ్వు మీసం ఉన్న మగాడివైపోయావే. అన్నట్టు మీ ఇంట్లో డబ్బు పోయిందని విన్నాను. నా కోసం నువ్వే ఆ డబ్బు తీసుంటావు. ఏది ఆ డబ్బు? చెప్పు. ఆ డబ్బు నీకిద్దామని తీశాను. ఆ రాత్రి మరెవరో నా దగ్గర నుంచి కాజేశారు. ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి నేను వ్యభిచారం చేస్తే నువ్వు వ్యభిచారం కోసం ఒక ప్రాణం తీసేశావు. నా బ్రతికే చండాలం అనుకుంటే నువ్వు నాకంటే చండాలుడివి. నేను ఈ ఇల్లు ఎందుకు ఖాళీ చేస్తున్నానో తెలుసా? నీ నీతి మాలినతనాన్ని భరించలేక. వెళ్ళు. ఎక్కడికి వెళ్ళావు? చెప్పు.
ఏమిట్రా నువ్వు చేసిన పని? చెప్పు, ఎక్కడికి వస్తున్నావు? చెప్పు. ఏమిట్రా నువ్వు చేసిన పని? చెప్పరా రాస్కెల్, చెప్పు. పెద్దలేదురా నీకు? మీ నాన్నగారు పోయి పట్టుమని 10 రోజులు కాలేదు. ఏం చేశాడనరా వాడిని అలా కొడుతున్నావు? మీ నాన్నగారు ఏనాడైనా వీడిని ఇలా కొట్టడం చూసావా? వీడు చేసిన పనికి కొట్టడం కదమ్మా, చంపాలి. చంపి నిలువుగా పాతేయాలి. ఏం చేశాడు అంత పెద్ద తప్పు? ఏం చేశాడా వీడు? బాబు, వీడిని తమ్ముడురా. తప్పు చేస్తే శిక్షించాల్సిందే. కాకపోతే ఆ సమయంలో వీడిని తమ్ముడని మాత్రం గుర్తుంచుకుంటే చాలు. పత్రా. వాడెందుకు కుట్టాడో తెలుసమ్మా? చెప్పు. పక్కన కాబోయే పెళ్ళం ఉంది కదా, ఆవిడ ముందు గొప్పలు చూపించుకోవడానికి. ఒరే కృష్ణ, నువ్వు చిన్న కొడుకువైతే నీకంటే ముందు పుట్టిన పెద్ద కొడుకురా వాడు. నీకంటే ముందు నుంచే చూస్తున్నాను. వాడెప్పుడూ తప్పు చేయడు. వాడితో ఉన్న ఆ పిల్ల వాడంత గొప్పదని నా అభిప్రాయం. ఏం జరిగిందో తెలుసా అని. వాడు నిన్ను చూసి వణికిపోయినప్పుడు నీ గురించి ఏ దుర్వార్త వినవలసి వస్తుందో అని భయపడ్డాను. ఏం జరిగిందని అడగటానికి కూడా ధైర్యం చాలకు వచ్చేశానురా. ఈమె నా చెల్లెలు ఇల్లు వదిలి వచ్చేసింది. మీ సేవా సాధనలో ఉందేమో. సారీ, ఇలాంటి అమ్మాయి ఎవరూ లేరు. వస్తానండి. ఇలా రా. వస్తున్నా. నీ చూపులోని ఆకలి నాకు అర్థమైంది. నీకేది కావాలన్నా నేను ఉపయోగపడతాను, అలాగే నాకేది కావాలన్నా నువ్వు ఉపయోగపడాలి. ఇక్కడ ఫ్రెండ్షిప్ కి అది కండిషన్. ఓకే? ఓకే. రాజు, నువ్వేవి అనుకోనంటే ఈ డబ్బుతో నీ అప్పులన్నీ తీరిస్తే ఎలా ఉంటుంది? స్నేహితురాలుగా నేనేం చేయాలో, ఏం చేయగలను నాకేం అర్థం కావటం లేదు. నీ అభిమానం, ఆత్మబలం అండగా ఉంటే నాకు అంతే చాలు. పద. మంచి తరుణం మించిపోవును, ఆలసించిన ఆశాభంగం. 8 రోజులు సైకిల్ తొక్కిన వారికి 8,000 రూపాయలు బహుమానం. 8 days 8,000. 8 రోజులు సైకిల్ తొక్కిన వారికి 8,000 రూపాయలు బహుమానం. రాజు, అప్పులు తీర్చడానికి నువ్వు సైకిల్ తొక్కుతున్నావట. మనలాంటి కుటుంబాల్లో పుట్టి ఇలాంటి పనులు చేస్తే ఎంత పరువు తక్కువగా ఉంటుందో ఆలోచించు. నేను చాటుగానో సన్నాసి బుద్ధితోనో దొంగతనం చేస్తున్నాను అనుకో, లేదా కన్నవాళ్ళనే వెన్నుపోడు పొడుస్తున్నాను అనుకో, లేదా అప్పుల చేత పంచాయతీ జరిపించాను అనుకో, అప్పుడు నేను 10 మంది చేత చీ అనిపించుకునేవాడిని అవుతాను. ఏమిటా నువ్వు మాట్లాడేది? మొన్నటికి మొన్న కుమ్మరాడి దగ్గర కూలిపిని కొప్పుకొని ఏంటి పరువు మీద పెద్ద బండ పడేస్తావు. ఇవాళ మీ నాన్న చచ్చిపోయాక. ఆగు, ఇప్పుడు నువ్వేమిటి మాట్లాడింది? మా నాన్న చచ్చిపోయాడా? ఆ మాట నువ్వంటున్నావా? నువ్వు ఏమిట్రా అది? ఆవిడ అలా రెట్టిస్తున్నావు. మరి చూడమ్మా, నాయనమ్మా నాన్న చచ్చిపోయాడు అంటుంది, అత్తయ్య అంటుంది. అసలు అసలు నాన్న చచ్చిపోవడం ఏంటమ్మా? నాన్ సెన్స్. నాన్న చచ్చిపోలేదు. నాన్న చచ్చిపోలేదు. మనందరం కలిసి ఆయన చంపేశాం. అవునమ్మా, నిర్దాక్షిణ్యంగా కాలు రాసి చంపేశాం. కొండంత మనిషిని చాదస్తుతో కొందరు, స్వార్థంతో కొందరు, ఇలా అందరూ కలిసి ఆయన చంపేశాం. ఏ చంపలేదా? ఒక్కసారి మీరందరూ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించండి. ఆయన జీతం నెలకు 500 రూపాయలు, కేవలం 500 రూపాయలు. తాహతకు మించిన కోరికలు కోరి మనందరం కలిసి ఆయన చంపేశాం. He was successfully murdered by all his family members. నోరుంది కదా అని తప్పులు పడుతున్నారు. నేను చేస్తున్న ఈ పనిలో ఓ పవిత్రమైన ఆశయం ఉందే తప్ప ఇదేం పరువు పోయే పని కాదని నాకు బాగా తెలుసు.
మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పని నేను చేసి తీరు. దారి పూలదారి పోవోయి బాటసారి నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయ భేరీ. ఇవాళ నీ కొడుకు ప్రయోజకుడైనందుకు ఇప్పుడు నువ్వు ఉంటే ఎంత ఆనందించబడివిరా. రాజుగాడి గదిలో దూరి డబ్బు కాచేద్దామంటే వాడు పడుకున్నాడో లేదో తెలియచావట్లేదు. పడుకున్నాడని దగ్గరికి వెళ్ళామనుకో వాడు బాంబుల పేర్లా పేల్తాడు. అసలు ఈ గొడవంతా దేనికి? నువ్వు మీ ముసల్దాన్ దగ్గరికి వెళ్ళి కుక్క పెట్టి ఒక ఏడుపేడు ఆవిడే కాచేసుకొచ్చి మనకిస్తుంది. రాజు సైకిల్ దుక్కి సంపాదించిన డబ్బుతో ముందు అప్పులు తీరుస్తానంటున్నాడు. మమ్మల్ని మాత్రం ఆగమంటున్నాడు. వాడు సైకిల్ తొక్కుతానంటే మనం అందరం వాడిని కాదన్నాం. ఇప్పుడు ఆ డబ్బు మనం కావాలంటే ఏం బాగుంటుందమ్మా? అందుకే వాడి చేతుల నుంచి మనం తీసుకోము. మరి నువ్వు ఆ గదిలోకి వెళ్తావు, ఎవ్వరికి అనుమానం ఉండదు. ఆ డబ్బు నువ్వు తెస్తావు. వాడు పగలనక రాత్రనక కష్టపడి రక్తం ఓడ్చి సంపాదించిన డబ్బు దొంగిలించమంటావా? ఆలోచిస్తే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నా కొడుకు డబ్బు కూడా నువ్వే కాజేశావు. వాళ్ళు నువ్వే చంపేశావు. బాబు ఏమైందమ్మా? ఎందుకు కేకలు పెట్టావు? నాయనమ్మా ఏమైందమ్మా? ఏం లేదు బాబు, ఏదో పీడకలు వచ్చింది. మీ నాన్న గుర్తుకొచ్చాడయ్యా. సరే ఏమిట్రా లోపల నుంచి వస్తున్నా? ఏమిటి ఏమిటాడు చేసిన పని?
మీరు కూడా బా. దుర్మార్గుడా, ఎంతకు తెగించావురా? తప్పు చేస్తే శిక్షించాల్సిందే. కాకపోతే ఆ సమయంలో వీడిని తమ్ముడని మాత్రం గుర్తుంచుకుంటే చాలు. తమ్ముడు ఎవడ్రా నీకు తమ్ముడు? ఒక సిగరెట్ వెలిగించినంతసేపు లేదు నీ పెద్దరికం, ఒక దమ్ము లాగినంతసేపు లేదు నీ పెద్దరికం. అందుకోసం నువ్వు ఎగిరిపడిన అవసరం లేదు. ఏమిటి నీ గొప్ప? నాన్న చచ్చిపోయి 4 రోజులు కాలేదు, రకరకాలుగా అధికారం చలాయించాలని చూస్తున్నావు. నీ పెద్దరికం నాకు అక్కర్లేదు. సచ్చినాడా ముసలిముండా. ఐఎమ్ సారీ, నీకు మర్యాద ఇవ్వాలి కదూ. చూడు మిస్టర్, నీకు ఎవరి పెద్దరికం అక్కర్లేదనుకుంటే ఈ ఇంట్లో నుంచి తక్షణం బయటకు వెళ్ళిపోవచ్చు. నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? తెలుసు. నిన్ను అన్నా అని గుర్తించాలి, నువ్వు తంతే పడుండాలి. అంతేకాదు, దున్నపోతులా తింటూ కూర్చోకూడదు. కాయ కష్టం చేసినా సరే సంపాదించాలి, అప్పుడే నీకు తిండి. ఓహో, సంసారం సవ్యంగా సాగాలంటే ఇంట్లో అందరూ కష్టపడాలి, అలాగే ఇంటి పరువు కాపాడాలంటే అందరూ కలిసి ఉండాలి కదూ. నీకు గుణపాఠం చెప్పడానికి నేను బయటికి వెళ్ళాలి, వెళ్తాను. గుడ్ బై. నువ్వు కళలు కంటూ ఊహల్లో తేలకు. Go and enjoy. Come on. వెధముఖాలని వెధముఖాలు. పొద్దున్నేచి ఏ వెధమండ ముఖం చూశాను. గుమ్మం తగిలి తలంతా బొప్పి కట్టింది. ఎవరినే వ్యధముండలంటున్నావు? నిన్ను కాదులే. నువ్వెవరినంటున్నావో నాకు తెలిసే. కొందరు మొగుడు చచ్చి వ్యధముండలవుతారు, మరి కొందరు మనసు చచ్చి అవుతారు. భూదేవి లాంటి మీ వదిన్ని పట్టుకుని వ్యధముండ అన్నందుకు అక్షరానికి ఒక శిక్ష విధిస్తాడా దేవుడు. ఏమిటి నువ్వు అనేది? నేను అన్నదేమనే తప్ప? తప్పున్నారా? మొగుడు చచ్చి అత్తారింటి నుంచి పుట్టింటికి వస్తారే కాని నీలాగా మొగుడుతో పాటు పుట్టింట్లో తిష్ట వేసి ఇంటి దొంగల్లాగా కన్నాలు వేసేవాళ్ళు వాళ్ళకంటే నికృష్టులని తెలుసుకోవే. కూతురనే ఇది కూడా లేకుండా వాగుతున్నావు. నీకు పిచ్చెక్కింది. పిచ్చే. రా అమ్మా రా, సమయానికి వచ్చావు. చూసావా అమ్మా, దేవుళ్ళంటే నా బిడ్డను మింగింది కాకుండా అది ఎన్ని మాటలు అంటుందో. ఇవి చేతులు కావనుకో అమ్మా, నీకు అన్ని భోగాలు ఉండి కూడా మా ఇంటికొచ్చి ఎన్నో మా కష్టాలు చూసిందానివి. నువ్వే ఏదైనా ఉపాయం ఆలోచించి ఈ గాది కింద పందికొక్కుల్ని విరగడి చేయి తల్లి. మీరేం బాధపడకండి మామగారు, నేను మీ మనవడు కలిసి ఆలోచించాం. నాకు చిన్నప్పటి నుంచి లక్షాధికారులతో మాట్లాడటం అంటే చెడ్డ సరదా అండి. మీ అంతటా మీరే పిలిపించేసరికి నేను కూడా ఓ లక్షాధికారిని అయిపోయిన ఫీలింగ్ వచ్చేసిందండి. ఏం లేదు, మా జయ లక్షల్లో పుట్టి లక్షల్లో పెరిగింది. కూర్చోండి. అదృష్టవంతురాలు, తొందరగా రా. ఆ అదృష్టానికి వారసురాలుగా మాత్రం ప్రవర్తించడం లేదు. ఆ ఇంట్లో 4 రోజులుండి ఇక్కడికొచ్చినా ఆహగూటి పలుకే పలుకుతోంది. నిజానికి ఆ ఇంట్లో డబ్బు యొక్క విలువ తెలిసింది మీ ఇద్దరికేనన్న అభిప్రాయం. అంచేత మీరిద్దరూ ఇక్కడే 4 రోజుల పాటు ఉండి మా జైకి డబ్బు యొక్క విలువేమిటో కాస్త తెలియజెప్పండి. మీ ఇంట్లో సెటిల్ అయిపోయి మీ అమ్మాయికి డబ్బు గురించి చెప్పడం అంటే కాశ్మీర్లో పుట్టి పెరిగిన వాడికి ఐస్ మొక్కల గురించి చెప్పినట్టు ఉంటుందండి. సరే, మమ్మల్ని ఎప్పటి నుంచి రమ్మంటారో చెప్పేయండి. ఈవేళే వచ్చేస్తే చాలా సంతోషిస్తాను. వరాలు, నువ్వు నా ఇల్లు దోచుకోవడానికి వచ్చిన నీ మంచితనం వల్ల నాకు ఆత్మీయుడవయ్యావు. ఇప్పుడు ఇంట్లో
సంసారాల్ని కూల్చేసే నీచులైన ఇద్దరు దొంగల్ని ప్రవేశపెట్టాను. నువ్వెలాగైనా వాళ్ళని ఇనపెట్టి కట్టేసి నువ్వెన్ని బాధలు పడ్డావో అన్ని వాళ్లకు రుచి చూపించి వాళ్ళకు బుద్ధొచ్చి లెంపలేసు పారిపోయేలా చెయ్యాలి. ఏం చేస్తావు? మరి ఆర్డర్ అయ్యాలే గాని వాళ్ళిద్దరికి దెమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించేలా చేసేస్తాను. నేను ఇల్లు వదిలిపెట్టి వచ్చేశాను. మొన్న 8 రోజులు సైకిల్ తొక్కి డబ్బు సంపాదించిన దగ్గర నుంచి మా అన్నయ్య ఎలక్షన్లో గెలిచిన ఎన్టీ రామారావు అనుకుంటున్నాడు. అభిమానంతో అందరూ ఎన్టీఆర్ ని అన్నా అని పిలుస్తుంటే వీడు మా మీద అధికారం చలాయించి అన్నా అనిపించుకోవాలని చూస్తున్నాడు. ఏంటి మీ అన్నేను అన్నా అనాలా? అందాం. మీ తమ్ముడు అలా గాలిగా తిరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారే? సంసారాల్లో కొత్తగా పెత్తనానికి వచ్చిన ప్రతి అన్నకు వచ్చే ఇబ్బంది ఇదే. నిన్న మొన్నటి వరకు ఏరా అన్నయ్య అని పిలిచేవాడు. ఈవేళ నా భావాలకు కట్టుబడి ఉండాలనేసరికి వాడి కొంచెం కష్టంగా ఉంది. ఓ ఇదేమిటి, నీ అన్నయ్య మెడలో వేస్తానన్న దండని నీ మెడలోనే వేసుకొచ్చావే? మన తడాకాకి తట్టుకోలేక వాడే నా మెడలో దండ వేయించాడు గురు. ఎలా ఉంది మన ప్రోగ్రెస్? ఏడ్చినట్టుంది. నీ ఎక్స్ పార్టీ వాడు నీ దండను తీసి నీ మెడలోనే వేశాడంటే నీ చెప్పుతో నిన్నే కొట్టినట్టు ఫూల్. ఈ ఆస్తంతా చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? ఇన్నాళ్ళు మీ ఇంట్లో మంచానికి పట్టిన నల్లుల్లా పడున్నాం. దాని బదులు ఇంటి గోడలకి బల్లుల్లా అతుక్కుపోతే ఎంత బాగుండేదో. అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు ఈ బంగారు పంత్రంలోకి వచ్చేసాంగా. ఏమండి, ఇక్కడున్న ఒక్కొక్క వస్తువు మెల్లగా మన ఇంటికి చేరిస్తే ఎంత బాగుంటుందో. మన ఇద్దరం సరిగ్గా అమావాస్య నాడు పుట్టుంటామే. అందుకే ఇట్లాంటి గొప్ప గొప్ప ఐడియాలు వస్తున్నాయి. దాచేయి దాచేయి దాచేయి. ఎవరా నువ్వు? నేను మా నాన్న కోసం వచ్చాను. అవును, నేను గొట్టంగానని వీడికిలా తెలిసింది? పెట్టరా, నువ్వు ఇక్కడికి వస్తే నా పేరు వరాలని భుజంగరావు కాదని అందరికీ తెలిసిపోద్ది. మరప్పుడు చిల్లరలాగా వస్తుంది. ఇదిగో బాబా, ఇదిగో ఈ డబ్బులు తీసుకుని నువ్వు వెళ్ళు వెళ్ళు. డూప్లికేట్ భుజంగరావు గారికి నమస్కారం. డూప్లికేట్ భుజంగరావు ఏమిటి? నాన్ సెన్స్. డోంట్ టాక్ అంటే డోంట్ టాక్. తారు డబ్బాలో ముంచిన కుక్క పిల్లలా ఉన్న ఈ కర్రి నా కొడుకు, నీ కొడుకు, అవునా కాదా? ఈ ఇనపెట్లో ఉన్న డబ్బంతా కాజేయాలని వచ్చావు, అవునా కాదా? మీరు విన్నది నిజమే. ఏదో పిల్లలు గలవండి, కావాలంటే ఓ ఆనావాట ఇచ్చుకుంటాను. ఆనావాటనా? కొట్టానంటే కొత్తిమీర చట్నీ అయిపోతుంది నీ మోఖం. హలో, నన్ను ఇక్కడికి పంపించిన మా బాసు నాకు ₹10 వాటా ఇస్తా అన్నాడు. కావాలంటే నా వాటాలో 50-50 పావల వాటా ఇచ్చేస్తాను. ఏం ఓకేనా? గత్యంతరం లేదు. ఓకే మరి. ఓకే, ఒప్పుకుంటున్నాం. తెరో ఎనపెడతారా? ఎనపెట్టా? దీనికి 3 నంబర్ల కాంబినేషన్ ఫిట్టింగ్ పెట్టాడా భుజంగరావు గారు. సరే, ఆ నెంబర్ల ఫిట్టింగ్ ఏదో నేను వారం రోజుల్లో తేల్చేస్తాను, నువ్వు వెళ్ళు. తేల్చుకుందరు గాని, కానీ రేపు పొద్దుట ఇంట్లో ఉన్న నౌకర్లందరికీ జీతాలు ఇవ్వకపోతే ఇదిగో ఇది మన బండారం ఓపెనింగ్ చేసేస్తుంది. అది గాన జరిగింది అంటే దిమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించేస్తుంది. ఇప్పుడు ఏం చేయటం? ఈ గన్నం గడిచి బయట పడాలి అంటే ఇవిడ ఒంటి మీద ఉన్న నగలన్నీ రేపు అమ్మేసి ఇంట్లో ఉన్న నౌకర్లందరికీ ముందు జీతాలు ఇచ్చే. పర్వాలేదులేదే, ఈ గన్నం కాస్త గడిచిపోతే ఆ తర్వాత మనకి లక్షలకి లక్షలు వస్తాయి. నీ దగ్గర ఉన్న నగలన్నీ ఇచ్చేయి. సరే, నేను మెల్లిగా ఒక్కోటి ఒలుచుకొచ్చి మీకు ఇస్తాను. పద పద. నిన్న తాటాకులు కట్టావు, ఇప్పుడురా చూద్దాం. ఇక్కడ కొట్టుకుంటే అమ్మ వాళ్ళకి తెలుస్తుంది, కంగారు పడతారు, బయటికి పోతారు. హీఈస్ జానీ జింజర్, మా బాస్ లాంటి వాడు. హీఈస్ మై బ్రదర్. సారీ. అన్న, అక్క, తమ్ముడు ఇలాంటి వరుసలంటే నాకు అసహ్యం. మనని కట్టిపడేసేందుకు పెట్టుకున్న వరుసలు. అన్న, అక్క, తమ్ముడు ఇలాంటి వరుసలంటే నాకు అసహ్యం. మనని కట్టిపడేసేందుకు పెట్టుకున్న వరుసలు.
హీ ఇస్ మిస్టర్ రాజ్, రవిరాజ్. హలో. ఏమిటి జిగర్భాయ్, మన వాళ్ళలా దెబ్బలు తింటున్నారు? కొట్టి రావడానికి కాదు, వాళ్ళని పంపించింది అతనికి సాలి రావడానికి.